ఈసారి అది ఖచ్చితంగా చస్తుంది. ఎందుకంటే వెళ్ళింది ప్లంబర్ కాదు. మరి పెయింట్ రామా? మంగకు ఎరుపు రంగు పూసొస్తాడా? కాదు, ప్రొఫెషనల్ కిల్లర్. దాని ప్రాణం తీసే వస్తాడు. అదిగో వాడే చేసినట్టున్నాడమ్మా. వాడికి 100 ఏళ్ళు ఆయుష. అయితే మంగకు 100 ఏళ్ళు నిండిపోయాయన్నమాట. ఏమైంది? మీరు చెప్పినట్టే బాత్రూంలో వాటర్ ట్యాప్కి కరెంట్ కనెక్షన్ ఇచ్చాను మేడం. వెరీ గుడ్. మంగకు గానీ మా మామ్కి గానీ నీ పైన డౌట్ రాలేదు కదా? ఎవరికి డౌట్ రాకుండా మేనేజ్ చేశాను మేడం. ప్లాన్ పర్ఫెక్ట్గా ఉంది. స్విచ్ ఆన్ చేసి వచ్చాను. అయితే అది బాత్రూంలోకి వెళ్ళటం, ట్యాప్ పట్టుకోవడం, షాక్ కొట్టడం, చావడం ఖాయమన్నమాట. ఎస్ మేడం. కొద్ది నిమిషాల్లో తన చావు కేక వినిపిస్తుంది. అయితే నువ్వక్కడే ఉండు. ఫోన్ ఆన్లోనే పెట్టు. దాని చావు కేక నేను వినాలి. దాని చావును చూసి మా మామ్ పెట్టే గావు కేక వినాలి. అలాగే మేడం. ఇదేం సాడిజం చంద్రిక? మీకు ఘంటసాల గాత్రం ఇష్టం, నాకు ఎస్పి శైలజ స్వరం ఇష్టం, దానికి మంగ ఆర్తనాదం ఇష్టం. ఎవరి పిచ్చి వాళ్ళది. ఏంటాంటీ అంటున్నారు? ఏం లేదమ్మా, నీకు మంచి టేస్ట్ ఉందని మీ అంకుల్ అంటున్నారు. టేస్టా? అదేనమ్మా, మంగకు నువ్వు కరెంట్ షాక్ కొట్టించి చంపాలనుకోవడం, ఆ చావు కేక వినాలనుకోవడం చాలా బాగుందంటున్నారు. శత్రువుని చూసినప్పుడు ఎంత కోపంగా ఉంటుందో, దాని చావుని చూసినప్పుడు అంత హాయిగా ఉంటుంది. ఇన్నాళ్ళు మనల్ని గెలవటానికి ప్రయత్నించిన ఆ గొంతు చస్తూ చావు కేకలు పెడుతుంటే అంతకు మించిన సంగీతం ఈ చెవులకు దొరుకుతుందా? నాది సేమ్ ఫీలింగ్ అమ్మా, ఇద్దరిది సేమ్ పించ్. వాహమ్ము, వీళ్ళని చూస్తుంటే దండుపాళ్యం బ్యాచ్ కంటే దారుణంగా చెడ్డీ గాంగుడి మించిన క్రూరంగా ఉన్నారే. ఈ ఆడ క్రూర పురుల మధ్య కుందేలు కోనలా ఉన్నానే. తేడా వస్తే రేపు నా గొంతు కోసి ఆ సౌండ్ వింటారేమో. మంగా
మంగా మంగా మంగా మంగా మంగా మంగా మంగా లే మంగా ఏమైంది మేడం సౌండ్స్ ఆగిపోయాయి. మంగ ప్రాణం పోయింది. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఎస్, మంగ చచ్చిపోయింది. నేనే గెలిచాను. ఇక జై నా సొంతం. ఎస్ ఎస్. ఎస్ ఎస్ ఎస్. అమ్మ నిత్య, నిత్య పగటిగలడు కంటున్నావమ్మా? ఇది డ్రీమా? ఏం ఫీల్ అవకమ్మా. అనుకున్నది జరగదు అనటానికి ఇలాంటి కలలు వస్తూ ఉంటాయి. జరగదని మీరెలా చెప్తారు? ఏముందమ్మా, ఒకటా రెండా 100 సార్లు ఓడిపోయి బండబారిన రాతిగుండెలు మావి. ఓడిపోవటం కణంలో నిండిపోయిన రక్తం మాది. మాత్రం చెప్పలేవా ఏంటి? ఓడిపోవడం మీకు అలవాటేమో, నాకు కాదు. గెలవటం మీకు కొత్తేమో, నాకు కాదు. ఇప్పుడు పోలిక నీకు మాకు కాదమ్మా, నీకు మంగకు. మంగైనా దాని కన్న మా మామ్ అయినా విన్నయ్యేది నేనే. ఐఎమ్ నాట్ ఎ లూజర్. ఆ కాన్ఫిడెన్స్ నీకుంటే చాలమ్మా. మాదే ఉంది, నువ్వు గెలిస్తే సప్పట్లు కొట్టడం తప్ప. నేనే గెలుస్తాను. ఆ మంగ చేస్తుంది. చప్పట్లు కొట్టడానికి చేతులు రెడీగా పెట్టుకోండి. స్వీట్లు కూడా సిద్ధం చేస్తావమ్మా. ఆ ప్లంబర్ని రమ్మని నువ్వు చెప్పావా? లేదమ్మా, నువ్వు చెప్పావని చెప్పాడు. నాతో నువ్వు చెప్పావని చెప్పాడు. ఓ, నిత్య చెప్పిందేమో. తను నేను ఒకేలా ఉంటాం కదా, నన్ను నిత్య అనుకుని అలా చెప్పాడేమో. మంగా మంగా మంగా, ఏంటమ్మా? ఈ రోజుకి నా బాత్రూమ్ వాడుకో. ఎందుకమ్మా? ఇక్కడ గీజర్ పనిచేయట్లేదు. ఆహా, సరే. పద.
నా డౌట్ నిజమే అన్నమాట. ఎంతకి తెగించావు నిత్య? సొంత అక్కని మర్డర్ చేయించాలనుకున్నావా? ఇక లాభం లేదు. మంగని వీలైనంత త్వరగా జై దగ్గరికి పంపించి నిత్యని ఇక్కడికి రప్పించి లెసన్ చెప్పాలి. లేదంటే మంగ దక్కదు. హలో మేడం. ఏమైంది? ఇంకా చావు కేకలు గావు కేకలు వినిపించట్లేదేంటి? సారీ మేడం, మన ప్లాన్ మీ మామ్కి లీక్ అయినట్టుంది. మంగని వేరే బాత్రూమ్కి పంపించింది. వాట్? ప్లాన్ ఎలా లీక్ అయింది? అంతా మేనేజ్ చేశాను అని చెప్పావు కదా. అంతా పర్ఫెక్ట్గానే చేశాను మేడం, కానీ మీ మామ్కి డౌట్ వచ్చింది. సారీ మేడం. నీ సారీ వాల్యూ ఎంతో తెలుసా? అది బతకడం. సారీ మేడం. ఎందుకు? ఇంకోసారి సారీ చెప్పడానికా? గెట్ లాస్ట్. మళ్ళీ మిస్ అయింది. మేం ముందే చెప్పాం కదమ్మా, ఆ మంగది మహా మొండి ప్రాణమని. మరే మూట గట్టి నీటిలో పడేసినా బతికి బయటకు వచ్చిందంటే మామూలు ప్రాణమా? అది ఇప్పుడు తప్పించుకోవచ్చు, కానీ ఎప్పటికైనా అది నా చేతుల్లో చావాల్సిందే. నీ చేతిలో దాని చావు రాసిపెట్టలేదేమోనమ్మా. ఎందుకు చావదు? నా చేతుల్లోనే చస్తుంది. నీకొక కథ చెప్పనామా? పూర్వము హిరణ్యకశుడని ఒక పెద్ద రాక్షసుడు ఉండేవాడు. వాడికి ప్రహ్లాదుడు అనే కొడుకుండేవాడు. ఆ పిల్లాడికి విష్ణుమూర్తి అంటే మహా ఇష్టం. వాళ్ళ నాన్నకి ఆ విష్ణు అంటే మహా కోపం. అందుకని కన్న కొడుకని కూడా చూడకుండా ఆ పిల్లాడిని పావలతో కరిపించాడు. కాని బతుకొచ్చాడు. ఏనుగులతో తొక్కిచ్చాడు, అయినా సావలేదు. చివరికి పాతాళంలో పడేశాడు, అయినా సావలేదు. ఎందుకంటే ఆ పిల్లాడి వెనుక శ్రీ మహావిష్ణువు ఉన్నాడమ్మా. ఈ స్టోరీ ఇప్పుడు నాకెందుకు చెప్పారు? ఎందుకంటే ఆ కథలో ప్రహ్లాదుడు వెనుక విష్ణు ఉన్నట్టు మన కథలో మంగ వెనుక ఒకడున్నాడమ్మా. వాడెవరో కాదు, జై. వాడికి మంగంటే ప్రాణం. ఆ ప్రేమే దాన్ని బ్రతికిస్తోంది. నాన్సెన్స్. ప్రేమలు ఎక్కడైనా మనుషుల్ని బతికిస్తాయా? అదేంటమ్మా, జై ప్రేమ కోసమే కదా నువ్వు బ్రతుకుతున్నావు. అలాగే మంగ కోసం జై బ్రతుకుతున్నాడు. వాడి ప్రేమే మంగ కాయు. వాడుండగా నువ్వు మంగని ఏమీ చేయలేవు. మంగపై జైకున్న ప్రేమ నీపై మళ్ళీతే తప్ప నువ్వేమీ చేయలేవమ్మా. మంగను చంపలేవు. ఈరోజు మీకు ఇష్టమైన పని చేయబోతున్నారుగా? అదేనండి, సార్ ఆఫీసుకు వెళ్తున్నారు. మేము అలా వెళ్ళగానే మీరు అలా ఆ ఇంటికి వెళ్తారు కదా. అక్కడున్న మంగా మేడం గారిని ఈ ఇంటికి పంపిస్తారు. సారీ అండి, మీ మంచి మనసు తెలియక అపార్థం చేసుకున్నాను. మీరు మంగా మేడం గారికి శత్రువు అనుకున్నాను. చెల్లెలని మర్చిపోయాను. కాబట్టి మేం చెప్పొచ్చేదేంటంటే, మంగని చంపే బదులు మంగపై జైకున్న ప్రేమని చంపేయి. అప్పుడు మంగని చంపడం సులువవుతుంది. అప్పుడు మంగని చంపడం ఎందుకమ్మా? జై ప్రేమించకపోతే మంగే చచ్చిపోతుంది. ఏమైతేనే నువ్వు మళ్ళీ ఓడిపోయావమ్మా. ఆ మంగే గెలిచింది. అయితే నేను చప్పట్లు కొట్టడం, నువ్వు స్వీట్లు చేయడం తప్పిందన్నమాట. నో డౌట్. చారి మాటల్లో ఏదో మర్మం ఉంది. నన్ను పంపించడానికి, మంగను రప్పించడానికే ఏదో ప్లాన్ జరుగుతుంది. అదేంటి? మామ్ చేస్తుందా? మంగ చేస్తుందా? ఏం జరగబోతోంది? సార్,
సార్ ఆఫీస్ వచ్చింది సార్. ఫోన్ వదిలేసి వెళ్తున్నారేంటినా? గుడ్ మార్నింగ్ Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ ఫోన్ కార్లో వదిలేశారండి. సార్ సార్ ఏంటి చారి? అదోలా ఉన్నారేంటి సార్? నీ మేడని తలుచుకుంటుంటే బాధగా ఉంది చారి. వెళ్ళిపోయిన బేబీ గుర్తొస్తుంది. మీ మేడం ఎదురుగా ఉండాలంటే గిల్టీగా ఉంది. తన్ని వదిలేసి వచ్చినందుకు ఇంకా గిల్టీగా ఉంది. మేడం గారికి ఏమీ కాలేదు సార్. మీ బేబీ ఎక్కడికి పోలేదండి. ఏం మాట్లాడుతున్నావు చారి? తను కడుపు కొత్త అనుభవిస్తుంది. బిడ్డ దూరమై వేదన పడుతుంది. అది నా గుండెకు రంపం కోతలా ఉంది. ఈరోజు మీకు ఆ బాధ దూరం అవుతుంది సార్. పోగొట్టుకున్న మీ సంతోషం తిరిగి మీకు దక్కుతుందండి. సంతోషంగా ఉండడం అంటే మళ్ళీ మీ మేడం మామూలు మనిషి అవుతుందా? పోయిన బిడ్డ తిరిగి వస్తుందా? వస్తుంది సార్. ఫూలిష్గా మాట్లాడకు చారి. పోయిన బిడ్డ ఎలా తిరిగి వస్తుంది? రామాయణంలో రామ పట్టాభిషేకం అయ్యాక రాముడు సీతని అడవులకు పంపించాడు సార్. అప్పుడు సీత గర్భవతని రాముడికి తెలుసు. ఆ తరువాత లవకుశులు ఎప్పుడు పుట్టారో వాళ్ళు ఎలా ఉంటారో రాముడికి తెలియదండి. ఓ రోజు ఆ పిల్లలు అయోధ్యకు వచ్చి సాక్షాత్తు ఆ రామచంద్రమూర్తి ముందే రామకథాగానం చేశారు. అప్పుడు మీరెవరు అని ఆ పిల్లలను కన్నతండ్రైన రాముడే అడిగాడు. ఆ తరువాత ఎప్పుడో ఆ పిల్లలు తన బిడ్డలేనని తెలిసిన క్షణం ఆ రాముడు మనసు ఎంతగా ఉప్పొంగిందో అనుభవించిన ఆ రాముడికే తెలుసండి. ఈ కథ మీకు ఎందుకు చెప్పాను అంటే అప్పుడు రాముడికి ఎదురైన క్షణం మీకు రాబోతుంది సార్. అప్పుడు రాముడికి కలిగిన ఆ అనుభవం మీరు అనుభవించబోతున్నారు సార్. ఆ క్షణం, ఆ అనుభవం అతి త్వరలో మీ ముందుంటాయి సార్. నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు చారి. బట్ నన్ను పాజిటివ్గా ఉంచడానికి ప్రయత్నిస్తామని తెలుస్తుంది. చనిపోయిందని మీరు అనుకుంటున్న మీ బిడ్డ బ్రతికే ఉందని, మంగా మేడంతో పాటే ఉందని చెప్తున్నాను సార్. ఇవన్నీ చెప్పిన నన్ను కన్సోల్ చేయొచ్చు, కానీ నేను మంగకి ఏం చెప్పి తన్ని ఓదార్చను. అక్కర్లేదు సార్. మంగా మేడం గారే మీ గుడ్ న్యూస్ చెప్తారండి. నన్ను నమ్మండి. పిచ్చి చారి.